శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు అక్టోబర్ 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో రవి శుక్రులు, తులారాశిలో బుధకుజులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. అలాగే చంద్రుడు మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ అవకాశాలు కలిసి వస్తాయి. ఏ పని చేసినా సరే నిదానంగా సాగుతున్నప్పటికీ రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే ఎన్ని అవకాశాలు కలిసి వచ్చినా ఒక్కొక్కసారి చేతి దాకా వచ్చి ఉద్యోగం చేయి జారిపోయిందే అనే భావన ఎక్కువగా ఏర్పడుతుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. అయితే ఏలినాటి శని ఈ వారం వీరికి అనుకూలంగానే ఉంది. గత 2 వారాల కంటే కూడా ఈ వారం శని భగవానుడు వ్యయంలో వీరికి చక్కగానే ఉన్నారు. కాబట్టి ఏ పని చేసినా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది తప్ప తర్వాత మీకు ఫలితాలు గోచరించే విధంగా గోచరిస్తోంది. సప్తమంలో బుధకుజులు ఉన్నారు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏదైనా సరే పెద్దవాళ్ళతో నిర్ణయాలు తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సొంత నిర్ణయాలు పనికిరావు. అదేవిధంగా వివాహ సంబంధం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పడతాయి. ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితి ప్రకారం H1B వీసా, గ్రీన్ కార్డు విషయంలో కాస్త జాప్యం జరిగే అవకాశం గోచరిస్తోంది. పై చదువుకు వెళ్ళాలనుకునే వారికి కొంతకాలం ఆగి ప్రయత్నం చేయడం చెప్పదగినది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. కార్యాలయంలో కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, ఎక్కువగా మనస్పర్ధ వచ్చే అవకాశం గోచరిస్తోంది. మనం ఒక మాట మాట్లాడితే దాన్ని వక్రించేవారు చాలామంది ఉంటారు. ఆ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా సరే తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ పనికిరావు. ఒక నిర్ణయం అనుకుంటారు, ఎందుకంటే మీ ఒక నిర్ణయం అందరికీ నచ్చదు. మీరు ఒక మాట చెప్తే దాన్ని వక్రించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీరు సూటిగా వెళ్తారు, ఆ సూటితనం కొంతమందికి నచ్చదు. మిమ్మల్ని ఎప్పుడు పక్కకు తప్పిద్దామా అనే భావంతో ఎక్కువగా ఉంటారు. మీ మంచితనాన్ని, మీరు చేసిన కార్యక్రమాలని ఎవరు గుర్తుపెట్టుకోరు. ప్రస్తుత కాలమాన ప్రకారం ఏం చేసినా తప్పుగానే ఉంటుంది. కాబట్టి మన కుటుంబం, నా కోసం అనే భావంతో మీరు ముందుకు వెళ్ళాలి తప్పితే కానీ అందరి కోసం, సమాజం కోసం ఏదో చేద్దాము అనే తాపత్రంతో ఏదైనా వెళ్తే అది వెనక్కి వెళ్ళే విధంగానే గోచరిస్తుంది. ఇటు రాజకీయాల్లోనూ కూడా చక్కగా ఏదైనా మంచి పని చేద్దాం అనుకుంటారు, దానిని వక్రించేవారు మీ పేరు చెడగొట్టేవారు ఎక్కువగా ఉంటారు. ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించండి. ఏదైనా సరే ఎవరిని నమ్మవద్దు. మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాల మటుకి అంత అనుకూలంగా లేదు. ఎవరైనా ప్రభుత్వ పరంగా రాత పరీక్షలు కానీ ప్రిపేర్ అవుతున్న వారికి అనుకూలంగానే ఉంటుంది. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా సరే చదువు మీద ధ్యాస పెట్టి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కార్యాలయంలో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగం ప్రయత్నం చేద్దామనే ఆలోచన వస్తుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత అనుకూలంగానే ఉంటుంది. రాదు అనుకున్న ఉద్యోగం రావడం అది మనకు సంతోషానికి కారణం అవుతుంది. ఏది ఏమైనప్పటికీ మనస్సంకల్పంతో ముందు అడుగు వేయడం చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అలాగే సోమవారం నాడు, శనివారం నాడు రుద్రాభిషేకం చేయించుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇంటా బయట మటుకి మనశ్శాంతి అనేది ఏర్పడదు. ఏదో చికాకు, ఎందుకున్నామా, ఏం చేస్తున్నామా అనే భావంతో ఎక్కువగా ఉంటారు. రూపాయి డబ్బులు వస్తుంది, ఒక రూపాయి ఖర్చు ఉంటుంది. ఎంత నియంత్రించడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అది మన చేతిలో లేకుండా పోతుంది. చతుర్థాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు. లగ్న షష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. సంతానపరంగా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అయితే
లగ్న షష్టమాధిపతి పంచమంలో ఉండడం కూడా కొంతవరకు మంచిదే. అయితే రవితో కలిసి ఉన్నారు, శత్రువుతో కలిసి. ఇటువంటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా 1-2 సార్లు నిర్ణయాలు తీసుకోవాలి. 10 మంది సలహాలు తీసుకుని ఆ నిర్ణయం కరెక్టా కాదా ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. గడిచిన 2-3 వారాల కంటే కూడా వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది. ఈ విషయంలో ఇబ్బంది ఏం లేదు. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల కూడా కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగింది. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. ప్రయత్నం చేస్తే మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఒక సంబంధం పెండింగ్లో ఉంది, అది అవుతుందా లేదా అని ఒక భావంతో ఉంటారు. అవన్నీ పక్కన పెట్టి కర్మానుసారేనా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. మంచి సంబంధం చూసి వివాహం చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశివారు అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. ద్వితీయంలో గురువు బలంగా ఉన్నారు. వీరికి కుటుంబ పరంగా, ఫైనాన్స్ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు, చక్కగా ఉంటుంది. తృతీయాధిపతి అయిన చంద్రుడు కూడా ద్వితీయంలోనే ఉన్నారు. అయితే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, మానసికంగా కుంగిపోవడం ఉంటుంది. అన్నీ బాగున్నాయి కానీ ఎందుకు మనకి ఇలా జరుగుతుందా అన్న ఒక భావన ఎక్కువగా ఏర్పడుతుంది. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్లే ఇటువంటి జరుగుతుంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి మనసు సంకల్పంతో, ధైర్యంతో ముందుకు వెళ్ళండి. దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ప్రతి ఒక్కటి ఇలాగే ఉంటుందా, మన జీవితం ఇలాగే ఉంటుందా, ఇదేనా భావంతో ఏం లేదు. చక్కగా బాగుంది. ఉద్యోగపరంగా కూడా పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా చక్కగా యోగిస్తుంది కూడా. అదేవిధంగా బంధుమిత్రులతోటి చిన్న విభేదాలు ఉండే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. డబ్బు విషయంలో ముఖ్యంగా ఎవరికైనా సరే అప్పు ఇవ్వదలుచుకుంటే ఇవ్వకుండా జాగ్రత్త పడడం చెప్పదగింది. ఒకవేళ మీరు అప్పు ఇస్తే తిరిగి రావడం కూడా కష్టతరంగా ఉంటుంది. మనం అడిగితే పాపం, ఇవ్వకపోతే కోపం, ఇలా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే సామరస్యంగా ఉంటే తప్పుకోవడం అనేది చెప్పదగింది. అదేవిధంగా సూర్యుడి సంతకాల విషయంలో జాగ్రత్త వహించాలి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఎప్పుడో కొనుగోలు చేసిన భూమి స్థిరాస్తి విలువ పెరగడం, దానిని అమ్మాలనే యోచన చేస్తారు. ఆ విషయంలో అనుకూలంగా ఉంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ అతి స్నేహితుల వల్ల విద్యను పక్కదారి పట్టే అవకాశం గోచరిస్తుంది. అందరినీ అతిగా నమ్మడం కూడా మంచిది కాదు. ఏదైనా సరే చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవడం, మనం ఎదగాలి, ముందుకు నలుగురిలో మన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అన్న భావంతో మీరు ఉండాలి. అంతేగాని పక్క వాళ్ళు చెప్పారు, వాళ్ళు మనం నువ్వు పైకి బాగానే వస్తావు, నువ్వు చదవాల్సిన అవసరం లేదు, నీకేంటి అనే భావంతో కూడా చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఎలా పెట్టినా సరే పక్కన పెట్టేసి మన చదువు మనం అనే ధ్యాసతోటే మీరు ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా కూడా బాగుంటుంది. జీవిత భాగస్వామితోటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్, కాస్మెటిక్స్, డెంటిస్ట్, చిరు వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, ఈ రంగాల వారికి అందరికీ అనుకూలంగా ఉంది. ముఖ్యంగా శని పరీక్షకు సంబంధించిన వారికి అనుకూలంగా ఉంది. లగ్నాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. పంచమం నుంచి సప్తమాన్ని లాభాన్ని చూస్తున్నాడు శనిని. ఒక కార్యక్రమాన్ని ఏదైతే అనుకుంటారో అది నెరవేరే అవకాశం గోచరిస్తుంది. అయితే అందరికంటే కూడా కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. అందరూ 10% కష్టపడితే 100% రిజల్ట్స్ ఉంటాయి. కానీ మీకు అలా కాదు. మీకు 100కు 100% కష్టపడితేనే ఆ రిజల్ట్స్ ఉంటుంది. ఎప్పుడూ కష్టజీవి అన్నట్టుగానే కష్టపడుతూనే ఉంటారు. అయితే ఆ కష్టంలోనే సుఖం కూడా మీకు ఉంటుంది. ఇవాళ బాగుంది అనుకుంటారు, రేపు ఇంకో రకంగా ఇబ్బంది ఉంటుంది. కానీ మీ ధైర్యాన్ని కోల్పోరు. ఈ ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో చక్కగా ముందుకు అడుగు వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మరిన్ని మంచి ఫలితాలకి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తరంతో దీపారాయణ చేయడం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం పఠించడం కానీ, వినడం కానీ, లేకపోతే హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. శత్రువులు అధికంగా ఉంటారు, ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు. అది మనం గ్రహించలేం కూడా. అది ఎలా మోసం చేస్తారో కూడా మనకు తెలియదు. కాబట్టి ఎవరిని నమ్మకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. సప్తమాధిపతి దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. అదేవిధంగా షష్టమ లాభాధిపతి అయిన కుజుడు పంచమంలో, తృతీయాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడితో కలిసి ఉన్నారు. అయితే
ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలమైన స్థితికి ఎదగడానికి ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. మీ మనోధైర్యంతో అవకాశాలని వెతుక్కుంటారు. ఫైనాన్స్ పరంగా కూడా నిలదొక్కుంటారు. మీకు రావాల్సిన మొండి బాకీలు కావచ్చు, లేదా ఎప్పుడో సేవింగ్ చేసిన డబ్బు కావచ్చు, లేదా భూమికి సంబంధించింది కావచ్చు, ఏదైనా సరే ఈ వారం కొంత డబ్బు మీకు వచ్చే విధంగా గోచరిస్తుంది. అదేవిధంగా షష్టమాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నారు. అనుకూలమైన తన లాభాన్ని చూసుకుంటున్నారు. కాబట్టి భూ సంబంధించిన విషయ వ్యవహారాలు మీకు సానుకూలంగా ఉంటాయి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని ఉపయోగించుకోండి. ఎప్పటి నుంచో స్వగృహం కొనాలనుకునే వారి కళ నెరవేరుతుంది. ప్రయత్నాలు చేయడం. ఇక్కడ విషయం ఏంటంటే ఏ పనైనా సరే మీకు చెప్తేనే చేస్తారు. మీకు చెప్పకుండా మీరు ఏది చేయరు. ఇల్లు కొనాలంటే ఎవరో చెప్పాలి. అంతేగాని సొంతంగా మనం కొనుక్కుందాం, లేదా బంగారం కొందాం, లేదా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనే భావన మీకు ఉండదు. కష్టపడ్డామా, రూపాయి పక్కన పెట్టామా అనే భావన తప్పితే కానీ సంపాదించాలి అనే భావన మీకు ఉండదు. సంపాదించి దాచాలనే భావన ఉండదు. అప్పటికప్పుడు ఖర్చు పెట్టేయడం ఉంటుంది. ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి. సేవింగ్స్ చేయండి. అదేవిధంగా గృహ నిర్మాణ పనుల మటుకి చక్కగా ప్రారంభించండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చిన్న చిన్న సైనస్ ప్రాబ్లం ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా సోదరులతోటి ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పెద్దల ఆరోగ్యం పట్ల, తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో రవితో కలుస్తున్నారు. శుక్రుడు నీచబడి ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వ్యాపార పరంగాను భాగస్వామ్య పరంగా కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ సంబంధించిన నూతన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీరికి కలిసి వస్తాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి, లేదా ఫ్రాంచైజీ తీసుకోవాలి అన్న యోచన చేస్తారు. అది మంచి సూచనే. అయితే భాగస్వామి కాకుండా మీ సొంతంగా నిర్ణయాలు తీసుకుని మీ సొంతంగా ప్రారంభించే వ్యాపారం ఏదైతే ఉందో అది అనుకూలిస్తుంది. అలాగే పార్ట్నర్షిప్లో చేసే వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా సరే సమస్యపై ముందుకు వెళ్ళడం జరుగుతుంది. లాభాలు మటుకి గడిచిన 2-3 వారాల కంటే కూడా ఈ వారం వీరికి లాభం బాగుందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ప్రయత్నం చేయవచ్చు. భాగ్యంలో రాహు ఉన్నారు, దశమంలో శని. అయితే వృత్తిలో శని ఉండడం వల్ల ప్రతి పని నిదానంగా ఉంటుంది. అంతే తప్ప పనుల మటుకి ఎక్కడ ఆగవు. ఎందుకంటే భాగ్యంలో రాహు ఉన్నారు. రాహు మనసుని పరిపరిధాలుగా మార్చేస్తుంటారు. అటు వెళ్దాం ఇటు వెళ్దామని. కానీ ఏదైనా సరే స్థిరమైన నిర్ణయాలు మీరు తీసుకోగలరు. ఆ నిర్ణయాలు తీసుకుంటేనే మీరు బెనిఫిట్ పొందగలరు. అదేవిధంగా బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు విదేశాల్లో ఉన్నవారికి చక్కగా రాణించగలుగుతారు. మంచి ఉద్యోగం కలిసి వస్తుంది. అయితే వచ్చిన ఉద్యోగం మటుకి అది బాగుందో లేదా చూసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఉన్న ఉద్యోగం రిజైన్ చేసుకుని తర్వాత ప్రారంభిద్దాం లేదా తర్వాత చూసుకుందాం అనే భావన మటుకి వెళ్ళకండి. ప్రస్తుతానికి ఉద్యోగం ఉన్న తర్వాతే కొత్త ఉద్యోగం ప్రయత్నం చేయండి. లేకపోతే ఇబ్బందులు పడమటికి ఉండవద్దు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా సరే సద్వినియోగంగా పరచుకోగలుగుతారు. మీ తెలివితేటలతోటి చక్కగా రాణించగలుగుతారు. కాబట్టి ఎందుకంటే రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కన్సీవ్ అవ్వడం, శుభవార్త వినడం జరుగుతుంది. వివాహ ప్రయత్నం చేసుకున్న వారు కూడా మంచి సంబంధం కుదురుతుంది. ఏ సంబంధమైనా సరే ఆలోచించి నిర్ణయాలు జాతక పరిశీలన చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా కుటుంబ పరంగా మంచి సహాయ సహకారాలు మీకు ఎప్పుడు లభిస్తాయి. ఎన్నడూ లేని విధంగా ఆప్యాయతలు చూపించడం ఇదొక సంతోషకరమైన విషయం కూడా చెప్పవచ్చు. అందరూ మనల్ని పక్కన పెట్టారే, మనం ఎవరితోటి మాట్లాడడం లేదే అనే భావన కూడా ఉండదు. ఇక్కడ విషయం ఏంటంటే మీకు మీరుగానే మాట్లాడుకోవాలి, మీరుగానే వెళ్ళాలి, అందరితో కలవాలి. కలిస్తేనే కుటుంబం. అది ఆఫీస్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే నాకు నేనుగానే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను అనే భావంతో మటుకు ఉండకండి. అది అందరికీ కాదండి, కొంతమందికే. ఎందుకంటే కొంతమంది ఎలా బిహేవ్ చేస్తుంటున్నారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా గురువారం నాడు శనగలు దానంగా ఎవరికైనా ఇవ్వడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి
కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గడిచిన 2-3 వారాల కంటే ఈ వారం చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. రావాల్సిన బెనిఫిట్స్ లభిస్తాయి. వ్యయంలో గురువు ఉన్నారు, ఖర్చు అవుతుంది. ఖర్చు అయినా పని అవుతుంది. వీరికి భూ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, విధి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వరకు కూడా గడిచిన 2-3 వారాల కంటే కూడా వీరికి అనుకూలంగానే ఉంటుంది. కొత్త ప్రాజెక్టుని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ప్రతి విషయంలోనూ కోపాన్ని మటుకు అణుచుకోవాలి. అన్నీ కోపంతోనే ముందుకు వెళ్తామంటే కుదరదు. కొన్ని విషయాల్లో శాంతంగా సామరస్యంగా వెళ్ళడం కూడా ముఖ్యం. అది ఇంట్లో వాళ్ళతో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎక్కడైనా సరే మీకున్న కోపాన్ని తగ్గించుకున్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ద్వితీయాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నారు. చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు, నీచబడి ఉన్నారు. రవి మీకు బెనిఫిట్గానే ఉంటుంది. చతుర్థంలో కుజబుధులు ఉన్నారు. ప్రేమ వివాహ సంబంధించిన వ్యవహారాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ మనకు చెప్పాల్సిన అవసరం లేదు, మన ద్వారా మనం ముందుకు వెళ్దాం, పెద్దవాళ్ళు మనకు సంబంధం లేదన్న భావన కూడా ఉంటుంది. ఇటువంటి విషయాలు జాగ్రత్త తెలుసుకోండి. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. ఎందుకంటే గ్రహగతులు అలా గోచరిస్తున్నాయి కాబట్టి. భాగ్యంలో శని చక్కగా ఉన్నారు. కెరియర్ పరంగా బాగుంటుంది. భూ సంబంధించిన వ్యవహారాలు కాస్త చికాకు పెట్టినా వారం చివరిలో మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటిని అమ్మి అప్పులు తీర్చే యోచన చేస్తారు. అదేవిధంగా ఉద్యోగంలో స్థిరత్వం అనేది మీకు ఏర్పడుతుంది. మంచి కాలం అని కూడా చెప్పచ్చు. ఏదైనా సరే సినీ పరిశ్రమ రంగాల వారికి కొంత నిరాశ ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్కి, ల్యాబ్ టెక్నీషియన్స్కి, బ్యూటీషియన్స్కి, కాస్మెటిక్స్కి, అలాగే వైద్య వృత్తుల వాళ్ళందరికీ, ఫ్యాషన్ డిజైనింగ్, మల్టీమీడియా ఈ రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా అష్టంలో రాహు కూడా బలంగానే ఉన్నారు. గడిచిన 2-3 వారాలు కూడా రాహు బలంగా ఉన్నారు. మీరు ఏదైనా సరే విదేశీ ప్రయత్నాలు చేయదలుచుకుంటే చక్కగా ఇదే సమయం ప్రారంభించండి. విదేశాల్లో ఉన్న వారికి H1B కానీ గ్రీన్ కార్డు కోసం కానీ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశం అని చెప్పవచ్చు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ద్వితీయంలో కేతు ఉన్నారు. ఫైనాన్స్ పరంగా, విద్య పరంగా ఎటువంటి ఆటంకాలు ఏమి ఉండవు. రావాల్సిన బెనిఫిట్స్ వీరికి లభిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పండించడం, దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. షష్టమాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు వీరు సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి గ్రీన్ కార్డు కానీ, వీసా కానీ వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే PR కోసం ప్రయత్నం చేస్తున్నారని కూడా అనుకూలంగా ఉంటుంది. విదేశీ యానం అంటే ఒక అమెరికానే కాదండి, ప్రపంచ దేశాలు అన్నీ ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళగలే అవకాశం కూడా మీకు లభిస్తుంది. కాబట్టి వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోవడం చెప్పదగినది. స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. వివాహ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. సంతానపరంగా కూడా ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. పంచమాధిపతి, దశమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు బుధుడితో కలిసి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మీకు రావడం, సంతానం మంచి అభివృద్ధిలోకి రావడం, ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. వివాహ సంబంధించిన విషయాలు కూడా సానుకూలపడతాయి. మంచి సంబంధం చూడడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఏదైనా సరే మాతృదేవోభవ అన్నారు, పితృదేవోభవ అన్నారు. తల్లిదండ్రుల్ని గౌరవించి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అది ఎవరైనా సరే తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడడం, నాకు కోపం ఉంది నేను ఏదైనా మాట్లాడేస్తాం అనడం తప్పది. అది చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు 10 మంది సలహాలు లేదా పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. అన్నీ మనకి బాగానే ఉన్నాయి, డబ్బు ఉంది అని అనుకుంటాం. కానీ ఒక్కొక్క చిన్న పొరపాట్లే జీవితంలో మనకు పెద్దగా కనిపిస్తుంటాయి. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేసి కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం. ఈ కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించడం వల్ల ఫైనాన్స్ పరంగా డబ్బు ఏదైనా స్ట్రక్ అయిపోయి ఉంటే, మనకి రావాల్సిన వాళ్ళు ఎవరైనా
ఇవ్వకుండా ఆపుతుంటే ఈ కుబేర కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేసుకోవడం మన ఇంట్లోనే చేసుకోవచ్చు, ఎక్కడ అవసరం లేదు. లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి కాస్త రూపు పెట్టి ఈ కుంకుమతోటి పూజ చేయండి, చాలా ఫలితం ఉంటుంది. ఏదైనా భగవత్ సంకల్పం, పరమేశ్వరుడు మనకి ఇవ్వాలి కాబట్టి పరమేశ్వరుడి పాదార విందం, ఆయన పాదాలు పట్టుకుంటే చాలు, అమ్మవారి పాదాలు పట్టుకుంటే చాలు, మనకి ఆవిడే మనకు కరుణిస్తుంది. అయితే మన సాయశక్తిలో మనం కష్టపడి ఏదో చేయాలి కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల కాస్త మనశ్శాంతి ఉండి ఏదైనా పని చేస్తే పాజిటివ్గా ముందుకెళ్ళడం, మనకి రావాల్సిన బెనిఫిట్స్ రావడం, ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయండి, చక్కగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడగండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఖర్చుల మటుకి ఆకాశాన్ని అంటుతాయి, ఆదాయం మటుకి చాలా తక్కువగా ఉంటుంది. రాష్ట్రాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు, శుక్రుడితో కలిసి. తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడితో కలిసి ఉన్నారు, శుక్రుడు నీచబడి ఉన్నారు. కుటుంబంలోనే ఐక్యమత్యం పెరుగుతుంది. ఖర్చులు అంటే శుభకార్యానికే ఖర్చు పెడతారు. ₹1 వస్తే ₹10 అప్పు చేస్తారు, అప్పు చేసి కార్యక్రమం చేస్తారు. మనం 10 మందిలో హుందాగా ఉండాలి, పరువు పోకూడదు, కోపం అణుచుకొని ముందుకు వెళ్ళాలి. ఎంత కోపం ఉన్నా సరే శాంతంగా ఉండి ఏ పని చేసినా సరే 10 మందిలో ఇబ్బంది లేకుండా ఉండడం అనేది చెప్పదగిన విషయం. అటు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వీరికి అష్టమ శని నడుస్తోంది. అయితే అష్టమ శని వీరికి ఈ వారం అనుకూలంగానే ఉంది. శని అష్టమంలో అష్టక వర్గంలోనూ సర్వాష్టక వర్గంలోనూ బలంగానే ఉన్నారు. కాబట్టి కొన్ని పనులు చేసేటప్పుడు మీ ఓన్గా డెసిషన్ తీసుకుని వెళ్ళడం చెప్పదగినది. అందరి మాట వినండి, కానీ డెసిషన్ మటుకు మీదే ఉండాలి. ఇలా వెళ్ళడం వల్ల కొన్ని పనులు సజావుగా సాగడం, కొన్ని పనులు మటుకి ఎవరికి అప్పగించకుండా రహస్యంగానే చేసుకోవాలి. ఇది మనకి 10 మంది చెప్పి చేస్తే అది ఏ పని కాకుండా అక్కడే ఉండిపోతుంది. ఇంకా మన జీవితం ఏంటా అన్న భావన ఉంటుంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి. చాలామంది అష్టమ శని అంటే భయపడుతుంటారు. కొంతమందికి అష్టమ శని రాజయోగం ఉంటుంది, కొంతమంది ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ అంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మీకున్న ధైర్యమే మిమ్మల్ని నిలబెడుతుంది. కాబట్టి ఏదైనా సరే ముందుకు వెళ్ళాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఇటు వ్యాపారంలో కూడా మంచి లాభాలు వచ్చే విధంగా గోచరిస్తోంది. పంచమాధిపతి అష్టమాధిపతి గురువు ఏకాదశంలో ఉన్నారు, ఏకాదశంలో బలంగానే ఉన్నారు. కొన్ని పనులు ఆచితూచి వ్యవహరించడం, వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపాయలు చేయడం చెప్పదగినది. ఎవరో డబ్బు అడిగారని అప్పు ఇచ్చారని చెప్పేసి లేదా అతిగా ఖర్చు పెట్టేయడం ఇటువంటివి చేయకూడదు. జీవిత భాగస్వామితోటి స్వల్ప విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా సరే ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదే మన జీవితం. అంతేగాని జీవితాన్ని బొగ్గుపాలు చేసుకుని 10 మందిలో ఇబ్బంది పాలు అయ్యేకంటే వాళ్ళిద్దరూ అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏదైనా సరే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చూసుకోవాలి. లేకపోతే ముందు మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా విదేశీ సంబంధించిన నిత్య వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాల్లో ఉన్న వారికి నూతన వ్యాపారం కానీ ప్రారంభించాలని ట్రై చేస్తారు. నూతన వ్యాపారం ప్రారంభించాలని చూసుకుంటారు. భాగస్వామి వ్యాపారం కంటే సొంతంగా వ్యాపారం చేసుకోవడం చెప్పదగింది. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి చాలా అనుకూలంగా ఉంది. మంచి ఉద్యోగం వస్తుంది. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్కి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, ఫైనాన్స్ సెక్టర్స్ ఉన్నవారికి, MBA, అడ్మినిస్ట్రేషన్ ఈ రంగాల వరకు చక్కగా ఉంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలు చేజారిపోతుంటాయి. అవి మళ్ళీ ప్రయత్నం చేయండి, వస్తుంటాయి. దాని గురించి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సినీ కళారంగాల వారికి గడ్డుకాలం అని చెప్పొచ్చు. వచ్చిన అవకాశాలు కాగా పోతాయి. డబ్బు కూడా ఖర్చు అధికంగా ఉంటుంది. అదేవిధంగా మల్టీమీడియా, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్ ఈ రంగాల వారికి కొంతవరకు పర్వాలేదు అనిపించవచ్చు. చిరు వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు బాగుంటుంది. మొత్తం మీద గడిచిన 2-3 వారాల కంటే కూడా ఈ వారం కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది. ఏదైనా సరే రాశి ఫలాలు 50% ఉంటే 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మన కర్మకి మనమే బాధ్యులం. కష్టే ఫలి, కష్టాన్ని తగిన ప్రతిఫలం ఏదీ లేదు. కాబట్టి మీరు కష్టపడతారు, కష్టాన్ని తగిన ప్రతిఫలం కూడా ఆశించడం తప్పులేదు. కష్టపడండి, ఆశించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయం పఠించడం, శని స్తోత్రం పఠించండి. అష్టమ శని కాబట్టి శని స్తోత్రం పఠించి శనివారం నాడు నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. తద్వారా
ఈ అష్టమ శని దోషం ఏదో ఉంటే కొంతవరకు తగ్గుతుంది. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం నలుపు ఒత్తులతోటి దీపారాధన చేయడం, అది ప్రతిరోజు అంటే ఇబ్బందికరంగా ఉంటే శనివారం నాడు మటుకి నలుపు ఒత్తులతో దీపారాధన లేదా నవగ్రహ ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. ఎప్పటినో ఇబ్బంది పెడుతున్న సైనస్ కావచ్చు, లివర్ ఇన్ఫెక్షన్ కావచ్చు, కిడ్నీకి సంబంధించిన చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి వారం సమస్యపోయే విధంగా గోచరిస్తోంది. రాస్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు కుజుడితో కలిసి. ప్రేమ సంబంధించిన విషయ వ్యవహారాలు పెద్దవాళ్ళతో చెప్పడం, నిర్ణయాలు తీసుకోవడం చేయాలి. సొంత నిర్ణయాలు పనికిరావు. ఏదేమైనా సరే మీకున్న ధైర్య సాహసాలకి ఇంట్లో చెప్పాలా వద్దా అనే ఆలోచనతో కూడా ఉంటారు. అయితే మీరు ఏదైనా సరే ఇంట్లో చెప్పి వాళ్ళని ఒప్పించే ప్రయత్నాలు ఎక్కువ చేస్తారు. ఇది పెద్దవాళ్ళ నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిందండి. అది అందరికీ కాదు, కొంతమందికి మటుకే. ఎందుకంటే నడుస్తున్న గోచారరీత్యా ప్రస్తుతం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వృత్తి వ్యాపారాల పరంగా, ఉద్యోగపరంగా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా నూతన విద్య కావచ్చు, నూతన ఉద్యోగం ప్రయత్నం కావచ్చు, ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉన్నాయి. విదేశీ ప్రయత్నం చేసుకోవచ్చు. విదేశాలు అనుకునే వారికి అనుకూలమైన కాలం చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి, వైద్య రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఎవరికైనా ₹1 అప్పు ఇస్తే అవి తిరిగి రాదు, వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఖర్చును కూడా అదుపులో ఉంచుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వ్యయంలో కేతు ఉన్నారు. ఖర్చు పెట్టే విషయంలో కూడా ₹1 ఖర్చు పెడదామని ట్రై చేస్తారు, కానీ అది ఎక్కడో విధంగా ఆగడం, ఆలోచించడం జరుగుతుంది. ప్రస్తుత గోచారీత్యా ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు 1కి 10 సార్లు కాదు 20 సార్లు తీసుకుని ముందుకు వెళ్ళండి. అది మంచిదా చెడ్డదా అనే ఆలోచన తీసుకోండి, లేదా పెద్దవాళ్ళ సలహాలు తీసుకోండి, తర్వాత ముందుకెళ్ళండి. లేకపోతే ఇబ్బందులు పాలవుతారు. అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలమైన కాలం. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, మీడియా రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగాల్లో ఉన్న వారికి అనుకూలమైన కాలం అని చెప్పచ్చు. ద్వితీయ దశమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో నీచబడి ఉన్నారు ఇక్కడ కన్యారాశిలో. అయితే జన్మరాశిలో రవి కూడా ఉన్నారు, శత్రువుతో కలిసి ఉన్నారు. ఒక్కొక్కసారి మన ధైర్యమే మన ముందుకు నడిపిస్తుంటుంది. ఇటువంటి సమయాల్లో మీకు ధైర్యం తక్కువగా ఉంటుంది. తక్కువ అంటే ఎక్కువగానే ఉంటుంది, కానీ అవసరానికి మీరు ఉపయోగించరు. ఇటువంటిప్పుడు మటుకి ధైర్యాన్ని కూడబెట్టుకుని ముందుకు వెళ్ళాలి. అది కెరియర్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ బాగుంటాయి, చక్కగా రాణించగలుగుతారు. స్త్రీలతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. స్త్రీలతోటి ఆఫీస్లో కావచ్చు, బంధువర్గంలో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. మిమ్మల్ని పక్కన పెట్టి వాళ్ళు ముందుకు వెళ్ళాలని, లేదా మీ పేరు చెడగొట్టాలనే భావన కూడా కొంతమంది ఉన్నారు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అందరూ మన వాళ్ళే అనుకుని కలుపుకుని వెళ్ళడం కూడా ఒక్కొక్కసారి తప్పు అవుతుంది. రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి రావడానికి ప్రయత్నాలు చేయండి. ముఖ్యంగా ఇల్లు కొనాలనుకునే వారికి ఆ ప్రయత్నాలు ముమ్మరం చేయడం చెప్పదగినది. క్రెడిట్ కార్డులకి, పర్సనల్ లోన్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఈ గూగుల్ పే, ఫోన్పే విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. మోసపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. రాత పరీక్షల్లో పాస్ అవ్వడం, అదేవిధంగా పై చదువుల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ అయితే ఉన్నాయో వీరికి లభిస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది. ప్రమోషన్ కావచ్చు, లేదా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. పై అధికారులతోటి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం గోచరిస్తుంది. మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. అది ప్రభుత్వ పరంగా కావచ్చు, ప్రైవేట్ సంస్థలైన పరంగా కావచ్చు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. మిమ్మల్ని పక్కన పెట్టి లేదా ఉద్యోగంలో తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుందాం అనే భావన కూడా ఏర్పడుతుంది. వాటి విషయంలో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఒక ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ, లేదా ఎక్కడైనా స్థలం కానీ కొనుగోలు చేద్దాం అనుకుంటారు. అయితే కొనుగోలు చేసేటప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా లేవా, భూమి పక్కాగా ఉందా లేదా అవి చూసుకుని చేయండి. అందరినీ నమ్మి మోసపోవద్దు.
గడిచిన 2-3 వారాల కంటే ఈ వారం పర్వాలేదనిపిస్తుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్త వహించడం, అదేవిధంగా అధికారులతో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా గణపతి స్వామివారికి గరికితో పూజించడం, జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం. ఈ వారం మొత్తం జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. గణపతి స్వామివారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఒక బుధవారం నాడు స్వామివారికి ఉండ్రాలుగా నైవేద్యం పెట్టడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. విద్య, ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారం సానుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిదానంగా వచ్చినా సరే వారాంతంలో మంచి శుభవార్తను వింటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాల్లో కాస్త ఒడిదుడుకులు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం కంటే సొంతంగా చేసుకున్న వారికి అనుకూలమైన కాలం చెప్పచ్చు. ముఖ్యంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఒక స్థలాన్ని అమ్మి అప్పు తీర్చాలనే ఏదైతే ఉందో అది కాస్త నిరాశపరుస్తుంది. కష్టపడి ముందుకు వెళ్తాం, అది వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. నరదృష్టి అధికంగా ఉంటుంది. మీకు ప్రతి పనిలోనూ ఆటంకం కలిగించేవారు ఉంటారు. ఎవరు మనవారో ఎవరు పరాయవారో ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. డెసిషన్ మేకింగ్ వాటికి సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే 10 మంది సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. లేకపోతే చిన్న చిన్న ఇబ్బందుల అవకాశం గోచరిస్తోంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు బాగా కలిసి వస్తాయి. సప్తమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. వివాహపరంగా సానుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతిదీ అన్నీ మనకే తెలుసు, మన పక్క వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు అన్న భావన ఎక్కువగా మీకు ఏర్పడుతుంది. అది అటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం చెప్పినా మన మంచి కోసమే కదా చెప్తున్నారు, మనం ఎందుకు వినకూడదు అనే భావన కూడా ఏర్పడాలి. అన్నీ మనకే తెలిసిన భావనతో వెళ్తే తర్వాత నష్టపోయేది మీరే ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించండి. ద్వితీయాధిపతి అయిన కుజుడు కూడా జన్మరాశిలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఇందాక చెప్పినట్టుగా కొంత ఇబ్బంది పెట్టినా కూడా వారాంతంలో కలిసి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వ్యయాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు కుజుడితో కలిసి ఉన్నాడు. అయితే ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్త వహించాలి. విఫలమయ్యే అవకాశం ఉంది. లేదంటే పెద్దలను ఎదిరించి ముందుకెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. ఏదైనా సరే పెద్దవాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉండడం, పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని వెళ్ళడం చెప్పదగినది. లేదా మన సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే జీవితంలో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగానే గోచరిస్తుంది. ఏదైనా సరే జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. సాఫ్ట్వేర్ రంగం వారికి, సినీ కళా రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. కాస్మెటిక్స్, అడ్మినిస్ట్రేషన్, చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కాలం అనుకూలంగానే ఉంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, చిరు వ్యాపారస్తులకు కాస్త నత్తనడగ్గా ఉంటుంది. అయినా సరే లాభాల మటుకు బాగానే ఉంటాయి. వచ్చిన లాభాన్ని సద్వినియోగపరచుకోవడం, సేవింగ్స్ ఎక్కువ చేయడం చెప్పదగినది. ఖర్చు అధికంగా ఉంటుంది. వచ్చిన ఖర్చుని ఎలా చేయాలనే ఆలోచన కూడా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి మంచి ఖర్చే పెడతారు. అతిగా ఖర్చు చేయడం, లేదు అన్నవాడికి డబ్బులు దానంగా ఇవ్వడం ఇటువంటి చేయకండి. తద్వారా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ రాశిలో మించిన విద్యార్థులకు చదువు మీద ధ్యాస కంటే పక్క వాళ్ళు ఏం చేస్తున్న ధ్యాస ఎక్కువగా ఉంటుంది. మనం ఎదగాలి అనే భావన పక్కన పెట్టి పక్కవాడు ఎదుగుతున్న భావన ఎక్కువగా ఉంటుంది. స్నేహితులు అధికంగా ఉంటారు. అందరు స్నేహితులు మంచివారు కాదు. ఎవరు మంచివారో ఎవరు మన పరాయవారో తెలుసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అంతా మంచివారే కదా గుడ్డిగా నమ్మి వెళ్తే మోసపోయే అవకాశం లేకపోలేదు. విద్యార్థులు పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. వెళ్ళాలనుకునే వారు వెళ్ళలేకపోతారు. చదువు మీద శ్రద్ధ తగ్గకుండా చూసుకోవడం చెప్పదగినది. 4 సంవత్సరాలు లేదా 8 సంవత్సరాలు చక్కగా చదువుకుంటే 40 ఏళ్ళు సుఖపడతారు. లేదా ఇప్పుడు సుఖపడితే తర్వాత కష్టపడతారు. ఏదైనా మీ చేతుల్లోనే ఉంటుంది. విద్యార్థులు భవిష్యత్తు అనేది మన చేతుల్లోనే ఉంటుంది. దానిని ఎప్పుడు మనం పాడు చేసుకోవద్దు. చదివే టైంలోనే చదవాలి. ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం చేసుకోవాలి. పెళ్లి చేసుకునే టైంలో పెళ్లి చేసుకోవాలి. అంతేగాని ప్రేమ వ్యవహారాలని చెప్పేసి ఇబ్బంది పడడం, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇటువంటి చేసినట్లయితే భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే విద్యార్థులకు ముఖ్యంగా వారికి చెప్పడం జరుగుతుంది. ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించండి. తల్లిదండ్రుల మాట విని ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే మీ ఇష్టం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపారం చక్కగా సాగుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, స్వదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. అనుకోని కొత్త ప్రాజెక్టు చేతికి వస్తుంది. ఎలా చేయగలమా లేదన్న భావన తర్జనభర్జన అవుతారు. అయితే భాగస్వామి సలహాలు కావచ్చు, ఇంట్లో వాళ్ళ సలహాలు, స్నేహితుల సలహాలు తీసుకోండి. కానీ అంతిమంగా నిర్ణయం మటుకు మీరే తీసుకోవాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒక ప్లానింగ్ ప్రకారంగానే ముందుకు వెళ్ళండి. రేపు ఎప్పుడో ప్రాజెక్ట్ వస్తుంది, ముందుగా ఖర్చు పెట్టేయడం ఇటువంటి పనులు చేయొద్దు. రేపు అనే పదానికంటే రేపు అని ఆలోచించండి, ప్లాన్ చేయండి. కానీ ఖర్చు విషయంలో మటుకి అతిగా ఖర్చు చేయొద్దు. మనకు బాగానే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనే అనుకుంటారు. పంచమంలో రాహు ఉన్నారు, చతుర్థ పంచమాధిపతి అయిన శని 6, తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించే ముందు ఒక వారం ఆగిన తర్వాత ప్రారంభం చేయండి, మంచి అవకాశాలు కలిసి వస్తాయి. బిజినెస్ పరంగా నష్టపోతున్నాము, మనకి ఏది కలిసి రావట్లేదు అన్న భావన ఏదైతే ఉందో భవిష్యత్తులో మంచి కాలం ఉందని చెప్పచ్చు. ప్రస్తుతం నడుస్తుంది బాగాలేదు, అంత మాత్రాన మీరు డీలా పడవలసిన అవసరం లేదు, దిగులుగా ఉండవలసిన అవసరం అంతకన్నా లేదు. లాభాధిపతి అయిన రవి వ్యయంలో ఉన్నారు. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు నీచబడి ఉన్నారు. ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదైనా సమస్య ఉంటే అది తొలగిపోయే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా యాసిడిటీ, యూట్రస్ సంబంధించిన చిన్న ఇష్యూస్ ఉంటాయి, అవి చూసుకోండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాయణ చేయడం, శుక్రవారం నాడు నవగ్రహ ఒత్తుల్లో బ్లూ కలర్ ఒత్తులతోటి దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పండించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. ధనం అధికంగా ఖర్చు అవుతుంది, అలా రాబడి కూడా అలాగే ఉంటుంది. పేరు ప్రఖ్యాతలకు ఎటువంటి ఇబ్బందులు ఉండదు. మనస్థైర్యంతో ముందుకు సాగుతారు. ఎవరు ఏమనుకున్నా సరే మనం 10 మందిలో ఎదగాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ఎప్పుడు మన ఒక మాట అనకూడదు, ఒకరి చేత మాట అనిపించుకోకూడదు, మన కష్టం మనం పడదాం అనే భావన ఎక్కువగా ఉంటుంది. అతిగా ఆశపడరు. వచ్చిన అవకాశాలని ఉపయోగించగలరు తప్పితే కానీ తర్వాత ఏదో చేస్తారు, ఎవరో చూస్తారనే ఆశ మటుకి వెళ్ళకండి. తృతీయ చతుర్థాధిపతి అయిన శని పంచమంలో ఉన్నారు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రయత్నాలు ముమ్మరం చేయవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు గోచరిస్తుంది. ఎక్కువగా స్ట్రెస్ అవ్వకుండా చూసుకోవడం చెప్పదగినది. థైరాయిడ్, సైనస్, యూట్రస్ సంబంధించిన ఇష్యూస్ కూడా స్త్రీలకు ఉండే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి వారం సమస్యపోయే అవకాశం గోచరిస్తుంది. ఎక్కువగా వాటి గురించి ఆలోచించకుండా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. వృత్తి ఉద్యోగాల పరంగా ప్రమోషన్స్ కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అవి చేతి దాకా వచ్చి జారిపోతుంటాయి. మనకే ఎందుకు ఇలా జరుగుతుంది, గడిచిన కొన్ని వారాల కంటే చక్కగా ఉంది, మనకి ఉద్యోగం రావడం లేదు అనే భావన ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి గోచారీత్యా, మన జాతకరీత్యా లేదా నరదృష్టి కొన్ని వచ్చి వెళ్ళిపోతుంటాయి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎక్కువ ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, కుదిరితే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగినది. ఇటువంటి చిన్న కార్యక్రమాలు చేయడం వల్ల మనం ఏదైతే అనుకున్నామో అది సిద్ధించడం, ఆ పరమేశ్వర అనుగ్రహం మనకి లభించడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. విదేశీ సంబంధించిన విషయవహారాలు వీరికి చాలా సానుకూలంగా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న వారికి, ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగం వారికి, అకౌంట్స్లో ఉన్న వారికి, చిరు వ్యాపారస్తులకు కొంత ఇబ్బందికరం అని చెప్పచ్చు. అంటే ఇబ్బందికరం అంటే కష్టపడిన దానికి ఫలితం తక్కువగా ఉంటుంది, అంతే తప్ప మరీ ఇబ్బందికరంగా ఉంటుంది ఇక ఏమీ బాగోదని మటుకు కాదు. కష్టపడతారు, కష్టానికి ఫలితం రూపాయి వచ్చే చోట 10 రూపాయలు వస్తుంది, అంతే తప్ప డబ్బు రావడం బాగుంటుంది, మిగతా విషయాలన్నీ బాగుంటాయి. మనస్థైర్యంతో ముందుకు సాగాలి మీరు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా కూడా లాభసాటిగా ఉంటుంది. చేసే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కటి మీ సహాయ సహకారాలు, భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి.
10 మంది బాగుండాలి, మనము బాగుండాలని, అందులో మనం ఉండాలి అనే మీ భావన ఏదైతే ఉందో అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈర్ష్యాద్వేషాలు బంధుమిత్రుల్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, బయట బిజినెస్లో కావచ్చు, ఎక్కడైనా సరే అవన్నీ పక్కన పెట్టేసండి. మీరు ఏమి చేయదలుచుకున్నారో అది చేయండి. అయితే చేసే పని 1-2 సార్లు కాకుండా ఒకసారి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి. సలహాలు మటుకి అందరివి తీసుకోండి. ఎందుకంటే ఈ వారం ప్రతి ఒక్కరికి సలహాల విషయంలో కానీ ఆచితూచి వ్యవహరించాలి. అందరూను సొంత నిర్ణయాలు పనికిరావు. 10 మంది సలహాలు తీసుకోండి, ఆ నిర్ణయం ఏదో ఫైనల్ మీరే చేసుకోండి. అంతే తప్ప మన ఓన్గానే వెళ్దాం, మన సొంత నిర్ణయాలు తీసుకుందాం, ఏదైనా కానీ అనే భావంతో మటుకు ఉండకూడదు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు బుధుడితో కలిసి. వ్యయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు నీచబడి ఉన్నాడు ఏకాదశంలో. వివాహ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సంబంధాల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశం కూడా లేదు. సప్తమాధిపతి అయిన శుక్రుడు ఏకాదశంలో రవితగా కలిసి ఉన్నారు. మనస్పర్ధలు ఎక్కువగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. కోపతాపాలకు దూరంగా ఉండడం, సమన్వయం పాటించడం, ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుండడం కోసం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పండించడం చెప్పదగినది. ముఖ్యంగా సప్తమాధిపతి శుక్రుడు ఏకాదశంలో రవితో కలిసి ఉండడం అంత మంచిది కాదు. ఒక్కోసారి విడిపోయే స్టేజ్ కూడా ఉంటుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి చెప్తున్నాను. ఏదైనా సరే జాతకాన్ని బట్టి ఉంటుంది తప్పితే కానీ గోచారాన్ని బట్టి ఒక 30% 50% ఉంటే మిగతా జాతకాన్ని బట్టి ఉంటుంది. జాతకాన్ని బట్టి వారికి ఎలా ఉంది బాగుందో లేదు దాన్ని బట్టి చెప్తాను తప్పితే కానీ వీటి బట్టి అందరికీ ఇలాగే ఉంటుందన్నమాట అనుకోవద్దు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాయణ చేయడం, సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు డార్క్ రెడ్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వీరికి అర్ధాష్టమ శని నడుస్తున్నా కూడా శని భగవానుడు చతుర్థంలో బలంగానే ఉన్నారు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. షష్టమాధిపతి అయిన శుక్రుడు దశమంలో నిలిచబడి ఉన్నారు. కెరియర్ పరంగా చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఏర్పడుతుంటాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే మీ మనోధైర్యంతో మీరు ముందుకెళ్తారు. కష్టే ఫలి అన్నారు పెద్దలు. మీరు 10% కష్టపడితే 10% రిజల్ట్స్, 100% కష్టపడితే 100% రిజల్ట్స్. మీ కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీదే పై చేయి ఉంటుంది. ఎవరు మిమ్మల్ని ప్రశ్నించే విధంగా ఏదీ ఉండదు. అంత రాక మీరు తెచ్చుకోరు కూడా. ఏదైనా కరాఖండిగానే ఉండాలి. నేను తప్పు చేస్తే అనుభవిస్తాను, తప్పు చేయనప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు అనే ధోరణితోటే మీరు ఉంటారు. ఎవరికి మీరు లొంగవలసిన అవసరం కూడా మనకి లేదు. ఏలినాటి శని నడుస్తోంది, అర్ధాష్టమ శని నడుస్తోంది, ఏమైనా ఇబ్బందులు పెడతారు అనే భావన ఏమీ లేదు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే తృతీయంలో రాహు ఉన్నారు కాబట్టి, భాగ్యంలో కేతు కాబట్టి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా వస్తే మధ్యలో ఆగితే తప్పితే కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ తెలివితేటలను ఉపయోగించుకొని ప్రతి నిర్ణయం మీదే అయి ఉండాలి. ఏ సలహా తీసుకున్నా సరే నిర్ణయం మటుకి మీరు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. అందరూ మనల్ని పొగిడేవారే, అందరూ మనం బాగానే చూసుకుంటారనుకుంటాం. కొంతమంది ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు మీ దగ్గర. నరదృష్టి మీకు అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో బాగా రాణిస్తున్నారని, బాగా సంపాదిస్తున్నారని, ప్రమోషన్స్ వస్తున్నాయని, అదేవిధంగా వ్యాపారంలో బాగా రానిచ్చారని చెప్పేసి ఇటువంటి అపోహలు ఎక్కువగా ఉంటాయి. ఎవరి కష్టం వారిది. మీ కష్టం మీరు పడుతున్నారు, మీకు ఫలితం దక్కింది. కానీ పక్క వాళ్ళు ఏమనుకుంటారు, ఏమి కష్టపడకుండా భయం వచ్చేసింది అనుకుంటారు. కానీ ఎంత కష్టపడుతున్నారు, ఏం చేస్తారో మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ మనసుకు తీసుకోకుండా పక్కన పెట్టి ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోవడం ఉత్తమమైనది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం, శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటారు. విదేశీ సంబంధించిన విషయాలు కూడా సానుకూలపడతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, హోటల్ మేనేజ్మెంట్, ఇండివిజువల్గా బిజినెస్ చేసేవారికి, కాస్మెటిక్స్, పూజా సామాగ్రి ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. చిరు వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి కూడా అనుకూలంగానే ఉంది. మీ వ్యాపారం గడిచిన 2-3 వారాల కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఒకటి ఏంటంటే ఖర్చును అదుపులో పెట్టుకోండి.
మీరు ఎక్కువగా ఖర్చు పెట్టరు, మీకోసం మీరు ఏది ఖర్చు పెట్టరు, అందరి కోసం ఖర్చు పెడతారు. ఏదైనా గుడిలో దాన ధర్మాలు చేయండి, అన్నదానానికి, అది మీకు మేలు చేస్తుంది. ఏమి చేసినా సరే అన్నదానం మించిన దానం ఇంకోటి లేదు. ఎక్కడైనా పెద్దల పేరు మీద చెప్పి అన్నదాన కార్యక్రమాలు చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. చక్కగా వచ్చిన అవకాశాలని వినియోగించుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. ప్రమోషన్ కావచ్చు, వైద్య వృత్తిలో ఉన్న వారికి ట్రాన్స్ఫర్ కావచ్చు ఉండే అవకాశం గోచరిస్తుంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది, ప్రతిదీ మనసుకు తీసుకోవద్దు. సంతానం అనుకూలంగా ఉంటుంది. మంచి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్తను కూడా వింటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా అనుకూలమైన కాలం అని చెప్పచ్చు. సంబంధం చేదాకా వచ్చిపోయింది అన్న బాధ ఏమీ లేదు, ఏమి ఉండవలసిన అవసరం కూడా లేదు. మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఎందుకంటే రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు, కేంద్రంలో. దీనికి కేంద్రాధిపతి దోషం కూడా అంటారు. వాటికి మంచి ఫలితాలు రావడం కోసం కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం లేదా వినడం చాలా తప్పనిసరి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు సహజంగా ప్లెయిన్ షర్ట్సే ఎక్కువ వేస్తారు. చెక్స్కి దూరంగా ఉండడం, డార్క్ షర్ట్స్ ధరించకుండా లైట్ కలర్స్ ధరించడం చెప్పదగిన సూచన. ఒకవేళ వీళ్ళకి అర్ధాష్టంశ నడుస్తుంది కాబట్టి ఏదైనా డార్క్ కలర్స్ వేయదలుచుకుంటే డార్క్ బ్లూ షర్ట్ తప్ప మరే ఇతరత డార్క్ షర్ట్స్ వేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయంలో రాహు, తృతీయంలో శని, 6ంట గురువు, అష్టమ కేతువు, భాగ్యంలో రవి శుక్రులు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. సంబంధం చేదాకా వచ్చి చేజారిపోవడం, మనోవేదన గురవుతుంది. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవ్వడం. సప్తమాధిపతి చంద్రుడు 6ంట, 7ంట, 8ంట సంచారం వల్ల ఎక్కువగా స్ట్రెస్కి గురవడం జరుగుతూ ఉంటుంది. ఒక సంబంధం వివాహం చేసుకుందాం అనుకుంటాం, మళ్ళీ దాన్ని ఆపడం, కర్మానుసారాన్ని మీకు మీరుగానే ఆపుకోవడం అని జరుగుతుంది. మంచి సంబంధాలు వస్తుంటాయి కానీ మీరు ఆపుతూ ఉంటారు. అటువంటివి చేయకుండా మంచి సంబంధం వస్తే వివాహం చేసుకోవడం చెప్పదగినది. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా స్ట్రెస్ అధికంగా ఉంటుంది. అష్టమంలో కేతు ఉన్నారు. అష్టమాధిపతి అయిన రవి భాగ్యంలో శుక్రుడితోటి కలిసి ఉన్నారు. వివాహకారకుడు ఆయన శుక్రుడితోటి రవితో కంబస్ట్ అవ్వడం, ఇటువంటిప్పుడు వివాహాలు ఆలస్యంగా అవ్వడం, భాగస్వామి మధ్య విభేదాలు రావడం, ఒకానొక టైంలో డివోర్స్ కూడా వెళ్దామనే భావన కూడా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఇటువంటి విషయంలో సహనం, ఓర్పు వహించడం చెప్పదగిన సూచన. వ్యాపారరీత్యా చక్కగా ఉంది. ఉద్యోగరీత్యా కూడా వీరు అనుకూలమైన కాలం చెప్పచ్చు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ద్వితీయంలో రాహు ఉన్నారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అనుకోని అవకాశాలు, మన విదేశాలకు వెళ్ళలేమో, ప్రయత్నం చేయలేము అనుకుంటారు, కానీ అనుకోనికుండా అవకాశం రావడం, దాన్ని ఉపయోగించుకోవడం చెప్పదగినది. ప్రభుత్వ పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని ప్రభుత్వ ఉద్యోగం ఉపయోగించుకోవాలి. ఏదైనా సరే కష్టపడాలి, నిలబడాలి అన్న భావన ఎక్కువగా ఉంటుంది. మీరు అలాగే ఉండడం చెప్పదగినది. ఎవరు ఏమనుకుంటారో, ఎవరు ఏమన్నారో పక్కన పెట్టేసి మీకు మీరుగానే కష్టపడండి. ఏలినాడ్స్ అని అయిపోయింది, అయినా సరే కొంతవరకు ఇబ్బంది పడ్డారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తృతీయాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు 6ంట ఉన్నారు. స్కిన్ సంబంధించిన ఎలర్జీస్ కావచ్చు, లివర్ సంబంధించిన ఎలర్జీస్ కావచ్చు ఉండే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. అదేవిధంగా వ్యాపారరీత్యా కూడా అనుకూలమైన కాలం అని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. విదేశీ వ్యవహారాలకు సంబంధించి అనుకూలంగా ఉంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి. రాష్ట్రాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. వ్యయాధిపతి అయిన గురువు 6ంట ఉన్నారు. ఏదైనా సరే కష్టే ఫలినట్టుగా మీకు కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ఒక స్థలాన్ని అమ్మి ఇంకో ఇల్లు కొనాలనే యోచన కూడా చేస్తారు. ఇవన్నీ మీకు కలిసి వచ్చే అంశాలుగా చెప్పవచ్చు. ఈ రాశిలో మించిన విద్యార్థులకు
కాలం అంత అనుకూలంగా లేదు. చదువు మీద ధ్యాస తగ్గుతుంది. ఎటు వెళ్తున్నావో ఎలా వెళ్తున్నావో చదవాలా వద్దన్న భావన కూడా ఏర్పడుతుంది. వీటి విషయంలో మటుకు చాలా జాగ్రత్త వహించండి. పిల్లల సంరక్షణ పెద్దలు ప్రతి ఒక్కరూ వారిని చూసుకోవాల్సిన బాధ్యత తప్పనిసరిగా ఉంటుంది. వారికి అండదండగా ఉండి వాళ్ళు మెంటల్గా ఏ టెన్షన్ పడుతున్నారో, ఏవి స్ట్రెస్ అవుతున్నారో ఆలోచించి నిదానంగా మాట్లాడి దాన్ని పరిష్కరించడం అనేది చెప్పదగినది. వీళ్ళు బాగా చదువుతారు కూడా, కానీ ఎక్కడో డిస్టర్బెన్స్ రావడం, అది ఇబ్బందికరంగా మారడం కూడా జరుగుతుంటుంది. ఉద్యోగంలో కూడా స్థిరత్వాన్ని ఏర్పడడం కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. స్థిరత్వంలో ఇబ్బందులు ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అన్నీ అనుకున్నా బాగున్నాయి అనుకుంటాం, కానీ ఎక్కడో ఏదో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అది మనకి తెలియకుండానే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఏదైనా డిసిషన్ తీసుకునేప్పుడు 1-10 సార్లు తీసుకోవడం, 1-10 సార్లు ఆలోచించి 10 మంది సలహాలు తీసుకుని మీ నిర్ణయం తీసుకోవడం చెప్పదగినది. అంతే తప్ప సొంత నిర్ణయాలు మేలు చేయవు. పెద్దల ఆశీస్సు మనకు ఎప్పుడూ ఉండాలి. వాళ్ళని కాదు మనం ఏ రోజు బయటికి వెళ్ళకూడదు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, స్టూడెంట్ లోన్ మంజూరు అవుతుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగానే ఉంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తిలోనూ వ్యాపారంలోనూ మంచి విజయాలు సాధిస్తారు. పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. అవార్డులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. విదేశీ ప్రయాణాలు వీరికి కలిసి వస్తాయి. అనుకోకుండా విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం కూడా పడుతుంది. అటు సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాలు, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, హోటల్ మేనేజ్మెంట్, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. వ్యాపార వృద్ధి గడిచిన 4-5 వారాల కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. తద్వారా ఏ పని చేసినా మీదే పేస్ అయి ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఎన్నడూ లేని విధంగా గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మీకు చాలా బాగుందని చెప్పచ్చు. ఏదైనా సరే కార్యసిద్ధి అన్నట్టుగా విజయం మిమ్మల్ని వరిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగినది. కుటుంబ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి రాహు అధిష్టాన దేవత అయిన దుర్గాదేవిని ప్రతిరోజు కుంకుమార్చన కావచ్చు, దుర్గా అష్టోత్తరం కావచ్చు పండించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం అనగానే వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ఏల్ నట్స్ నడుస్తోంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా సంతాన సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. వివాహ సంబంధించిన వ్యవహారాలు మంచి ఒక కొలిక్కి వస్తుంది. ఒక సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సంబంధం దగ్గరికి రావడం, వివాహం అవడం జరుగుతుంది. లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. సప్తమాధిపతి అయిన రవి అష్టమంలో శుక్రుడితో కలిసి ఉన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. సంతానం మంచి వృద్ధిలోకి వస్తారు. వారికి ఒక ఉద్యోగం కూడా లభించే అవకాశం గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ నరదిష్టి అధికంగా ఉంటుంది. ఏం చేస్తున్నాం, ఎటు వెళ్తున్నాం అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచించడం కూడా మంచిది కాదు. మన గురించి మనం ఆలోచించాలి తప్పితే కానీ పక్కవాడి గురించి ఏం చేస్తున్నాడో ఎలా ఉంటున్నాడో అనే భావన మటుకు ఉండకూడదు. ప్రతి ఒక్కటిని మీకు మీరుగానే ఆలోచించుకోండి. పక్క వాళ్ళ గురించి ఆలోచించుకుని మీ జీవితాన్ని మటుకు పాడు చేసుకోవద్దు. ఇది అందరికీ కాదండి, కొంతమందికే. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం అనుకంటే పక్కవాడు ఏం చేస్తున్నాడో, వాడు ఎదుగుతున్నాడో, అయ్యో బాగుండు ఎదుగుతున్నాడు అన్న ఈర్ష్య ప్రదేశాలు మీకు ఎలా ఉంటాయో మీరు ఎంత ఎదుగుతున్నారని చెప్పి పక్కవాడు కూడా ఇదే ఆలోచిస్తాడు. 1,000 మనం పక్కవాడిని చూపిస్తే 3,000 మనం చూస్తుంటాయి. ఇటువంటి విషయంలో కెరియర్ పరంగా, వ్యాపార పరంగా ఏదైనా సరే మీకు మీరుగానే చూసుకోవాలి. మీకు మీరే పోటీ. అంతే తప్పితే కానీ పక్క వాళ్ళతో పోటీ పెట్టుకుని ముందుకు వెళ్దాం అనే భావంతో ఎక్కువ ఉన్నాడు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్ సంబంధించిన ఇష్యూస్, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, అసిడిటీ, హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉండే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యరీత్యా సాధ్యమైనంతవరకు జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయకపోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు శనికి తైలాభిషేకం చేయడం, శనీశ్వరుడికి జపం చేయడం, అంగోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. మనకి ఎలా కుదిరితే అలాగ అభిషేకమా, హోమమా, జపమా మనకి తోచిన విధంగా చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించి విదేశాలు వెళ్ళాలనుకుంటారు, ఎక్కడో ఆటంకం పడుతుంది. అది డాక్యుమెంట్ విషయంలో కావచ్చు, మిగతా ఇతర విషయం కావచ్చు. అయితే వారాంతంలో అవి సమస్యపోయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రయత్నాలు చేయండి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. తృతీయాధిపతి దశమాధిపతి అయిన
కుజుడు భాగ్యంలో ఉన్నారు, బుధుడితో కలిసి అష్టమాధిపతి బుధుడితో కలిసి ఉన్నారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకున్న నిర్ణయాలు, మీకున్న తెలివితేటలు అని అమోఘం. కానీ ఒక్కొక్కసారి ఈర్ష్య ద్వేషాల వల్ల అవి వెనకబడిపోతుంటాయి. మీ కష్టాన్ని అందరూ గుర్తించరు. ఒక్కొక్కసారి మీరు ఎంత కష్టపడ్డా కూడా ఏమి చేస్తారన్న భావన కూడా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించడం. కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పడతాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా అంత సానుకూలంగా లేదు. ఒక ఇల్లును అమ్మేసి ఇంకో చోట ఫ్లాట్ కొందాం అనుకుంటారు. అవన్నీ ఏమి చేయకుండా స్థిరంగా ఉండడం, ఉన్న ఆస్తుల్ని స్థిరంగా కాపాడుకోవడం చెప్పదగిన సూచన. వ్యయాధిపతి రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. చతుర్థాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. ముక్కుకు సంబంధించి, స్కిన్కి సంబంధించి, అదేవిధంగా ఫుడ్కి సంబంధించిన విషయంలో జాగ్రత్త వహించాలి. జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవడం చెప్పదగిన ఇంకో సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయాలు బాగుంటాయి. చక్కగా రాణించగలుగుతారు. ఇక్కడ కూడా మంచి ఉద్యోగం చేయాలి, బాగా సంపాదించాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, వారికి మంచి పేరు ప్రఖ్యాతలు ఇచ్చేవాలి అనే భావన కూడా ఉంటుంది. మీరు ఎక్స్ప్రెస్ చేయరు అంతే. మీ తల్లిదండ్రులు అంటే మీకు ఎంతో మమకారం, ప్రేమ ఉంటుంది. కానీ మీరు ఎవరు చూపించరు. మీరంటే వాళ్ళకి ఎనలేని మమకారం. అయ్యో మా బిడ్డ మేము మమకారం చూపించట్లేమో అని వాళ్ళు అనుకుంటారు. కానీ మీకు ఆ ఎక్స్ప్రెస్ చేయడం చేత కాదు. నయముంది, అమ్మ నాన్న చక్కగా చూసుకుంటున్నారు, వాళ్ళకి మంచి లైఫ్ని ఇవ్వాలి, వాళ్ళని చక్కగా నేను చూసుకోవాలి అన్న భావన మీకు ఎక్కువ ఉంటుంది. అందుకోసమే ఎన్ని కష్టాలు వచ్చినా చదువు మీద ధ్యాస పెట్టుకుని ముందుకు వెళ్తారు, పైకి ఎదుగుతారు కూడా. మీరు అలాగే వెళ్ళండి. 40 సంవత్సరాలు సుఖంగా ఉండాలంటే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 8 సంవత్సరాలు వారి చదువు తగ్గట్టుగా కష్టపడండి. మంచి భవిష్యత్తు ఉంటుంది. ముఖ్యంగా వైద్య జీవితంలో వరకు చాలా అనుకూలమైన కాలం. మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. కోపతాపాలకు దూరంగా ఉండడం. ఏదైనా సరే మన నిర్ణయం తీసుకుంటే ఎదురు చెప్పేవాళ్ళు లేరు, ఎవరు మనకు అవసరం లేదు, నాకు నేనుగానే వెళ్తాను, ఎవరు ఏం చేస్తారో చూసుకుందాం అనే భావన మటుకు పక్కన పెట్టండి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే ఆ భావన ఏదైతే ఉంటుందో అది పక్కన పెట్టి సామరస్యంగా ప్రతి విషయాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయండి. అంతే తప్ప నాకు నేనుగానే వెళ్తాను, నాకు ఎవరు సంబంధం లేదు అనే భావన ఉండొద్దు. ఒక్కోసారి మనకి మంచి చేస్తే ఒకసారి అదే మనకి రివర్స్ అవుతుంది, కూడా కీడు చేస్తుంది. అందరి సలహాలు సూచనలు తీసుకుని వాళ్ళ మాటలు నమ్మి ముందుకు వెళ్ళడం వల్ల నష్టపోయేది మీరే తప్పితే కానీ ఎవరూ కాదు. వారి వరకు బాగానే ఉంటారు, ధనం అప్పుగా ఇస్తారు, లేదంటే బిజినెస్లో ఎక్కువగా ఖర్చు పెట్టేస్తారు. కానీ నష్టపోయేది ఎవరు? మీరే. ఇది మీరు గ్రహించి మెలగండి. అంతే తప్పితే కానీ నాకు బలంగా ఉంది, అన్నీ ఉన్నాయి, నాకు అందరూ ఉన్నారు, నేను చేస్తారని భావన మటుకు వెళ్ళకండి. ఏదైనా సరే మీకు మీరుగానే చూసుకోవాలి, మీకు మీరుగానే వెళ్ళాలి. అంతే తప్పితే కానీ అందరూ చేసి పెట్టారు, వాళ్ళు చేస్తారో చూసుకుంటారని మటుకు వెళ్ళొద్దు. మీరు చేసే కార్యక్రమాలు మీ వరకు ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. ఒకరి మీద వదిలేసి వాళ్ళ కార్యక్రమాలు చూసుకుంటారో ఏదైతే ఉందో అది నష్టపోయే అవకాశం ఉంది. ఇది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. కుటుంబంలోని ఐక్యత అనేది ఏర్పడదు. ఆ విషయంలో మీరు జాగ్రత్త వహించండి. సాధ్యమైనంత వరకు భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవడం, జీవిత భాగస్వామితో సంప్రదింపులు జరపడం మంచిది. అలా కాదని మనగా వెళ్ళడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వారి ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. ఎక్కువగా స్ట్రెస్కు గురి అవ్వడం, బీపీ, షుగరు, థైరాయిడ్, లివర్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. సర్జరీస్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా సరే ఆరోగ్యరీత్యా మటుకి కుంభరాశి వారు చాలా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం శనికి తైలాభిషేకం చేయించడం, కుదిరితే ప్రతిరోజు చేయించండి, లేదా శనివారం నాడు చేయించండి. అదేవిధంగా శనివారం నాడు నలుపువ్వులతో దీపారాధన చేయడం, శనీశ్వరుడికి నల్ల నువ్వులు సమర్పించడం, అదేవిధంగా బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. అయినా జన్మరాశిలో శని కొంతవరకు బలంగానే ఉన్నారు. బంధుమిత్రులతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. షష్టమాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. వివాహకారకుడైనటువంటి శుక్రుడు కూడా సప్తమంలో ఉన్నారు రవితోటి. జీవిత భాగస్వామితో
మాట మాట వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపార రీత్యా కూడా ప్రతి ఒక్కటి ఇబ్బందికరంగా ఉన్నట్టని ఏర్పడుతుంది. అన్నీ మనం చూసుకోగలమా లేదా, మనం చేయగలమా లేదా అన్న భావన ఉంటుంది. మీకున్న ధైర్యం ఒకటే, మీ ధైర్యం. ఆ ధైర్యాన్ని కోల్పోవద్దు. మీరు ఎప్పుడు కోల్పోరు కూడా. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఇలా ఎందుకు జరుగుతుంది, మనకే ఇలా జరుగుతుందో, అందరికీ బాగానే ఉంటుంది, అందరూ బాగానే ఎదుగుతున్నారు, మనం ఎందుకు ఎదగట్లేదు, ఇటు ఫైనాన్స్ పరంగా గాను, ఇటు ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మనం ఎందుకు ఇలా ఉన్నాము, వ్యాపారం మానేసి ఉద్యోగంకి వెళ్ళిపోదాం, లేదా ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దాం, ఇటువంటి పరిపరి విధాలుగా వస్తుంటాయి. వ్యయంలో రాహు ఉన్నారు, 6 కేతువు, ద్వితీయ దశమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు మీకు చక్కగా ఉన్నాయి. ఎప్పటినుంచో సేల్ కానటువంటి భూమి ఏదైతే ఉందో అది సేల్ అవ్వడం, కొంతవరకు అప్పులు తీర్చడం జరుగుతుంది. ఏదైనా సరే అప్పులు తీర్చేసి ప్రశాంతంగా ఉండాలని ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. సంతానపరంగా కాస్త ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. సంతాన విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రతి ఒక్కటి సామరస్యంగా పరిష్కరించాలి తప్పితే కానీ గొడవతోనో భయపెట్టో మటుకి చేయవద్దు. బంధువర్గం మనకొద్దు, ఎవరు మనకొద్దు, నాకు నేనుగానే ఉందనే ఒక వైరాగ్యానికి వచ్చేస్తారు. జీవితం ఎటుపోతుందో, ఎలా పోతుందో, అసలు జీవితం ఇలాగనే ఉంటుందా అనే భావన కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ఇవన్నీ వదిలేసి సన్యాసం తీసుకుందాం అనే భావన కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. నడుస్తున్న దశలు బట్టి దీన్ని బట్టి ఉంటుంది తప్పితే కానీ మిగతా ఇతరులు బట్టి ఉండదు. ఏదైనా సరే వారి వారి జాతకాన్ని బట్టి, వారి గ్రహస్థులను బట్టి, గోచారాన్ని బట్టి, నడుస్తున్న దశలు బట్టి వారికి ఉంటుంది. కొంతమందికి ఏళ్ళు నడుస్తున్న రాజయోగం ఉంటుంది, కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. అది అందరికీ ఇలాగే ఉంటుందని కాదు. మెయిన్ రాశి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. ఆ కోట్లలో నేను ఒక్కని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. కొన్ని కోట్లు నేను కాదు, అది పక్కవాడు అని అనుకోండి, మీరు బాగుపడతారు. అంతేగాని ఇదే నాకేలాగే జరుగుతుంది, నాకేదవుతుందని చెప్పేసి అనుకుంటే మటుకి పొరపాటు. ఒకసారి ఇబ్బందులు ఉంటాయి. ప్రతి మనిషికి ఎదగడం ఉంటుంది, తగ్గడం ఉంటుంది. గ్రాఫ్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండకూడదు. ఎత్తు ఫలాలు ఉంటేనే జీవితం సాఫీగా ఉంటుంది. మీరు కోపాన్ని అణుచుకుని సాధ్యమైనంత ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అంతే తప్పితే కానీ ఊరికి ముందు కోపం వచ్చేసి నేను అది చేయగలను, ఇది చేయగలను అంటే మటుకి నష్టపోయేది మీరే. ఇటువంటి విషయాల్లో మటుకి మీకు మీరుగానే నిర్ణయాలు తీసుకోవాలి. సొంత సలహాలు తీయవద్దు, సలహాలు ఎవరికి ఇవ్వద్దు. ఎవరైనా సలహాలు ఇస్తే ఓకే తీసుకుంటాను చెప్పండి, నిర్ణయం మీదే తీసుకోవాలి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే స్నేహితులను ఎక్కువగా నమ్మడం, మోసపోవడం జరుగుతుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అందరూ మనవారే అని చెప్పేసి ఇంట్లో వాళ్ళని పక్కన పెట్టి స్నేహితులకి అతిగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అంత మంచిది కాదు. మీ తల్లిగారు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మాతృమూర్తి మోసం చేయడం, లేదా అమ్మాయి పర్వాలేదు అమ్మాయి కదా చూసుకుంటుంది కదా మనం ఎలాగైనా ఉందాం అనే భావన మటుకు పెట్టుకోవద్దు. మీరు అలా పెట్టుకోరు కూడా, కానీ పరిస్థితులు వచ్చా అప్పుడప్పుడు మారవలసి వస్తుంది కూడా. ఏదైనా సరే నలుగురిలో బాగుండాలి, కష్టపడాలి, పైకి ఎదగాలన్న భావంతో ముందుకెళ్ళండి. లేకపోతే చదువు మీద పక్కన పెట్టేసి ఏది పడితే చేసేసుకుందామంటే అది మీ కర్మ. ఇది అందరికీ కాదు, కొంతమందికి. ముఖ్యంగా విద్యార్థులకి చెప్పదలుచుకుంది ఏంటంటే విద్య మీద కాన్సన్ట్రేషనే పెట్టండి. తల్లిదండ్రులు కష్టపడి, ఆహారనితులు కష్టపడి మీకోసం తిండి తిప్పలు మాని చదివిస్తున్నారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? చదువు తప్ప ఇంకోటి కాదు. అది స్నేహితులు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. కానీ ఇవాళ చదువు మానేస్తే రేపు మళ్ళీ రమ్మని రాదు. వాటి విషయంలో మనకి జాగ్రత్త వహించండి. 4 ఏళ్ళు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతారు. ఏదైనా అంతిమ నిర్ణయం మీ చేతిలో ఉంటుంది. కాబట్టి విద్యా విషయాల పట్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా వాతావరణం చోటు చేసుకునే విధంగా మీరు వ్యవహరించాలి. విద్య మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. అందరికంటే మంచి చదువులు చదివి పైకి వస్తారు. చిన్న డిస్టర్బెన్స్ ఉంది, అదే తప్ప ఇతరత విషయాలు అన్నీ బాగున్నాయి. ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. ప్రేమ వివాహాలకి కాస్త దూరంగా ఉండడం, ఇదే భ్రమ, ఇదే మాయ అనే మాయ ప్రపంచంలో బతకకుండా ప్రాక్టికల్గా ఉండడం చెప్పదగినది. ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం చేయాలి, చదువుకునే టైంలో చదువుకోవాలి, వివాహం చేసుకునే టైంలో వివాహం చేసుకోవాలి. అంతే తప్పితే కానీ చదువుకునే సమయంలో ఇతరత యావిగేషన్స్కి వెళ్ళడం, తర్వాత ఇబ్బంది పడడం, బాధపడడం ఇటువంటివి చేయవద్దు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ప్రతిదీని సామరస్యంగాను ఉండడం చెప్పదగినది. వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల కాస్త ఇబ్బందిపరంగా ఉంటాయి. సామరస్యంగా ఏదైనా పరిష్కరించుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయడం తప్పితే కానీ అన్నీ మనకే తెలుసు, మనమే ముందుకు వెళ్దాం, చెప్పిందే వేదం అన్నమాటికి వెళ్ళకండి. తద్వారా మీరే నష్టపోతారు తప్పితే కానీ అందరూ బాగానే ఉంటారు. అందరినీ గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్ళడం కూడా మంచి పద్ధతి కాదు. అధికంగా ఖర్చు చేయడం,
వచ్చిన ధనాన్ని సేవింగ్స్ లేకుండా ఉండడం, ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది, జాగ్రత్త వహించండి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం శనికి తైలాభిషేకం చేయించడం, కాలభైరవ అష్టకం పఠించడం, కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారానికి కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.